అనంతపురం జిల్లా తాడిపత్రిలో నేడు సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. సాగునీటి భద్రతపై అధికారులతో సమీక్షిస్తారు. నీటి నిర్వహణ, భూగర్భ జలాలపై దిశానిర్దేశం చేయనున్నారు. యాడికిలో సాగునీటి సంఘాలు, రైతులతో సమావేశం కానున్నారు సీఎం చంద్రబాబు. ఇవాళ తమిళనాడులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నాగర్కోయిల్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ఎంఆర్ గాంధీకి మద్దతుగా పవన్ ప్రచారం చేయనున్నారు. నిర్మల్ జిల్లా బాసరలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో 225 కోట్ల రూపాయలతో పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. సీఎం పర్యటనతో నేడు ఆలయంలో ఆర్జిత సేవలను అధికారులు రద్దు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో బాబు జగజీవన్ రామ్ జయంతి నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. అనంతరం పేద మహిళలకు చీరలు అందజేశారు. రాష్ట్రంలో అన్ని విధాల ప్రభుత్వం విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తెలిపారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీకి డబ్బులు ఇస్తుందని తెలంగాణ రాష్ట్రమే అని ఆరోపించారు. ఎంపీ ఈటెల రాజేంద్ర హాట్ కామెంట్స్ చేశారు. తాను పార్టీ మారుతున్నారని వస్తున్న వార్తలను ఈటెల ఖండించారు. తాను బీఆర్ఎస్ లోకి వెళ్లే ప్రసక్తే లేదన్నారు. అలాంటి ప్రచారాలు చేయొద్దని కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బలహీన వర్గాల భూములను లాక్కుంటున్నారని హరీష్ రావు ఆరోపించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని భూములను దండుకుంటున్నారని ఆరోపించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. భద్రాచలం మండలానికి ఆనుకుని ఉన్న 5 గ్రామాలను తెలంగాణలో కలపాలని లేఖలో కోరారు. పాలనా సౌలభ్యం కోసం వీటిని భద్రాచలంలో కలపాలన్నారు. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం కోమట్లగూడెంలో విషాదం జరిగింది. ఉపాధి హామీ కూలీలు తీసిన గుంతలో పడి ఓ వృద్ధుడు మృతి చెందాడు. కూతురు ఇంట్లో వివాహానికి హాజరైన ఆయన వృద్ధుడు గుంతలో పడి చనిపోవడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ లక్నో సూపర్ జైంట్స్ మ్యాచ్ కు స్టేడియంలో దుమ్తో నిండిన సీట్లు దర్శనమిచ్చాయి. అయితే దీంట్లో ప్రేక్షకులు ఇబ్బందులు పడ్డారు. ఏర్పాట్లపై ఫ్యాన్స్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా గుడివాడలో బాబు జగజీవన్ రామ్ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా జగజీవన్ రామ్ విగ్రహానికి పాలతో అభిషేకం చేశారు. దళిత సమాజాభివృద్ధి కోసం ఆయన చేసిన కృషి ఉన్నతమైందని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ జయంతి ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ హాజరయ్యారు. ఇలాంటి మహనీయుల గురించి భవిష్యత్ తరాలకు తెలియచేయడం ఎంతో అవసరమన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో బాబు జగజీవన్ రామ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. అయితే దళితుల మంచి కోసం ఆయన ఎంతో కృషి చేశారని కొనియాడారు. నిజామాబాద్ జిల్లా బిర్కూరు మండలం చించోలిలో కుస్తీ పోటీ నిర్వహించారు. గెలుపొందిన కుస్తీ వీరులకు నగదు బహుమతులను అందజేశారు. హైదరాబాద్లోని నాచరం గ్రేస్ గాస్పెల్ చర్చిలో పాస్టర్ శ్యామ్ కృప ఆధ్వర్యంలో ఈస్టర్ వేడుకలకు నిర్వహించారు. ఈ సందర్భంగా చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. హన్మకొండ జిల్లా పరకాల మండలం నాగారంలో విషాదం చోటు చేసుకుంది. చేపల వేటకెళ్లిన మత్స్యకారులు రాములు గల్లంతయ్యాడు. ఎస్డీఆర్ఎఫ్ టీంతో గాలించి మృతదేహాన్ని పోలీసులు వెలికి తీశారు. వివరాలు సేకరించి విచారణ చేపట్టారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఆదేశాల మేరకు బాబు జగజీవన్ రామ్ జయంతిని నిర్వహించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డాక్టర్ బాబు జగజీవన్ రామ్ దేశానికి అందించిన సేవలను కొనియాడారు. సంగారెడ్డి జిల్లా చౌటకూరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అతివేగంతో వెళ్లడంతో అదుపు తప్పి డివైడర్ మధ్యలోకి తీసుకెళ్లింది. ప్రమాదంలో వాహనంలో ఉన్న 6గురికి తీవ్రంగా గాయాలయ్యాయి. పోలవరం జిల్లా రంపచోడవరం మండలం ఈతలపాడు వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సెంట్రింగ్ కర్రలతో వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా కొట్టింది. ప్రమాదంలో డ్రైవర్తో పాటు మరో 4గురికి గాయాలయ్యాయి. కాకినాడలో జిల్లా టీడీపీ కార్యాలయంలో బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సమాన హక్కుల కోసం జీవితాన్ని అంకితం చేసిన నాయకుడు జగజీవన్ రామ్ అని ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ కొనియాడారు. గుంటూరు జిల్లా తాడికొండలో దారుణం జరిగింది. మద్యం దుకాణంలో కొంతమంది వ్యక్తులు నూతక్కి యరియదాసు అనే వ్యక్తిపై దాడి చేయడంతో మృతి చెందాడు. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం పెదనాపల్లిలో బాబు జగజీవన్ రామ్ 119వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ పూలమాల వేసి నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల కోసం ఆయన కృషిని కొనియాడారు.
అక్షయ్ విద్యా ఫౌండేషన్ సేవలు ప్రశంసనీయమని డీజీపీ శివధర్ రెడ్డి కొనియాడారు. గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి సీట్లు పొందిన విద్యార్థులు వారి తల్లిదండ్రులను గౌరవించారు. ఆ తర్వాత సైబరాబాద్ హెడ్ క్వార్టర్లో పికిల్ బాల్ కోర్టు ప్రారంభించి కాసేపు ఆటలో పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్ కొత్త రేణుకా ప్రవీణ్ బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు సుమారు 30 మంది యువకులు కూడా కాంగ్రెస్ కండువాను కప్పుకున్నారు. గజ్వేల్ క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తల దాడిని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఖండించారు. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైన రేవంత్ సర్కార్ ప్రజల దృష్టిని మరలించడానికి క్యాంప్ కార్యాలయంపై దాడులకు పాల్పడిందన్నారు. రేవంత్ రెడ్డి హామీలు అమలు చేయకుండా గుర్తింపుల కోసం ఆరాటపడుతున్నారన్నారు. ఏలూరు జిల్లా జీలుగుమిలి మండలం దర్భగూడెంలో బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే చిరి బాలరాజు హాజరయ్యారు. భారతదేశానికి గొప్ప సేవలు అందించిన మహనీయుడు బాబు జగజీవన్ రామ్ అన్నారు. సైబరాబాద్ పరిధిలో వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. 205 మందిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. 170 బైకులు, 8 ఆటోలు, 27 కార్లపై కేసులు బుక్ చేశారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం తీవ్రమైన నేరమని సైబరాబాద్ పోలీసులు పునరుద్ఘాటించారు. హైదరాబాద్ లో ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్న కారును పోలీసులు పట్టుకున్నారు. మారుతి ఎర్టికా కారుపై 95 ట్రాఫిక్ ఉల్లంఘనలు ఉన్నట్లు గుర్తించారు. కారు నడిపిన వ్యక్తికి 34,600 రూపాయలు జరిమానాను విధించారు. ప్రకాశం జిల్లా కందుకూరులో బాబు జగజీవన్ రామ్ 119వ జయంతి వేడుకలను టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జగజీవన్ రామ్ దళితుల అభివృద్ధి కోసం ముందుండి ఉద్యమాన్ని నడిపారన్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పోలీసులు మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. సుమారు 900 మంది ప్రజలు పాల్గొని ఈసీజీ, షుగర్, బీపీ, కంటి పరీక్షలు చేయించుకున్నారు. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం మత్తులో యువకులు హల్చల్ చేశారు. ఆర్టీసీ బస్సును అడ్డగించి డ్రైవర్పై దాడి చేశారు. తెల్లవారుజామున బస్సు, కారు అడ్డగా పెట్టి డ్రైవర్తో గొడవకు దిగారు. బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. బస్సుపై రాళ్లను రువ్వారు. ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం దాకిచెర్ల పంచాయతీలో 532 మందికి పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. మిగిలిన పాస్ పుస్తకాల్లో తప్పులను సరిచేసి రైతులకు త్వరలోనే అందిస్తామన్నారు. కృష్ణా జిల్లా గూడూరులో ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుండి 99 గ్రాముల బంగారం, 437 గ్రాముల వెండి, 3 సెల్ ఫోన్లు, 2 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. రబీ సీజన్లో 9 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. చిత్తూరు జిల్లా గంగినేని చెరువు వద్ద బాబు జగజీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పాల్గొన్నారు. చట్టాలను పూర్తి స్థాయిలో అమలు చేయడం ద్వారా వెనుకబడిన వర్గాల అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. విశాఖపట్నం గాజువాకలో సిపిఐ పార్టీ ధర్నా చేపట్టారు. వాయు కాలుష్యంతో స్థానిక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని సిపిఐ నేతలు పాదయాత్ర చేశారు. గంగవరం పోర్టు, విశాఖ డైరీ డంపింగ్ యార్డు, కోరమండల్, ఆటోనగర్ నుంచి వచ్చే కాలుష్యంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నామన్నారు. ప్రకాశం జిల్లా అద్దంకిలో బట్టల షాపులో దొంగలు హల్చల్ చేశారు. దుకాణంలోకి చొరబడి 2 లక్షల రూపాయల నగదును అపహరించారు. క్లూస్ టీంతో పోలీసులు ఎంక్వైరీని మొదలుపెట్టారు. విశాఖ జిల్లా గాజువాకలోని వడ్లపూడి నిర్వాసిత కాలనీ అప్పికొండలో ఓ ఇంటిని నిప్పుపెట్టింది. సాయికృష్ణగా పోలీసులు గుర్తించారు. ఇంటి యాజమాని ఉషాకు సాయికృష్ణకు మధ్య గొడవలున్నట్లుగా పోలీసులు తెలిపారు. నిందితుడు సాయికృష్ణ పరారీలో ఉన్నాడు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి సంబంధించి పనులు వేగంగా కొనసాగుతున్నాయని మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, బీసీ జనార్దన్ రెడ్డిలు తెలిపారు. విమానాశ్రయాన్ని జూలై 5, 8 లేదా ఆగస్టు 17, 19 తేదీలలో ప్రారంభించే అవకాశాలున్నాయని తెలిపారు. తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణంలో ఒంగోలు జాతీయ స్థాయి ఎడ్లబళ్ళ ప్రదర్శన పోటీ నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఎమ్మెల్యే నక్క ఆనందబాబు హాజరయ్యారు. ఎడ్లబల ప్రదర్శన పోటీలో పాల్గొన్న ఎడ్ల యాజమానులకు జ్ఞాపికల బహుమతులను అందజేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం అయినవిల్లి లెంకలో రైతులకు సుమారు 5 నెలలుగా కంటి మీద కునుకు లేకుండా చేసిన ముసలి చిక్కింది. గత ఏడాది గోదావరి నదికి వచ్చిన వరదల్లో ఇది ఎగువ ప్రాంతం నుంచి ప్రవాహానికి కొట్టుకు వచ్చి ఉంటుందని స్థానికులు తెలిపారు.
గుంటూరు జిల్లా తెనాలిలో రైతులు వారి ఆవేదనను వ్యక్తం చేశారు. 2 సార్లు వర్షం పడటంతో జొన్నలను 2 సార్లు ఎండబెట్టామని, దీంతో గిట్టుబాటు ధర రావడం లేదని వాపోయారు. ప్రభుత్వం స్పందించి తమకు తగిన ధరను కేటాయించి ఆదుకోవాలని కోరారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని జనసేన ప్రధాన కార్యాలయం వద్ద జగజీవన్ రామ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజధానిగా అమరావతిని చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. వికారాబాద్ జిల్లా యాలాల్లో దొంగలు హల్చల్ చేశారు. బస్టాండ్ సమీపంలోని వైన్ షాప్ లో దొంగలు పడి 5,000 నగదు, మద్యం బాటిల్స్ ను అపహరించుకుపోయారు. వరుసగా దొంగతనాలు జరుగుతుండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మంత్రి వివేక్ వెంకటస్వామిని గిగ్ వర్కర్స్ కలిశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. గిగ్ వర్కర్ల హక్కులు సంక్షేమానికి చారిత్రక ముందడుగు అని కొనియాడారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో దారుణం జరిగింది. తన భార్య మరో యువకుడితో లేచిపోయిందనే బాధతో భర్త ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ముందుగా తన కాలును కొడవలతో 2గా తెగ నరుకున్నాడు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పర్యటించారు. సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆధునీకరించిన పోలీస్ గెస్ట్ హౌస్ నూతన భవనాన్ని ప్రారంభించారు. అనంతరం పోలీస్ కార్యాలయంలో కాన్ఫరెన్స్ హాల్ పుష్కరాల సందర్భంగా పోలీసు ఇతర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. పుష్కరాల సందర్భంగా తీసుకోవాల్సిన ట్రాఫిక్ భద్రతా అంశాలపై దిశానిర్దేశం చేశారు. హన్మకొండ సదాశివ కాలనీలో కత్తితో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. ఇద్దరు స్నేహితుల మధ్య డబ్బుల విషయంలో వివాదం ఏర్పడింది. దీంతో రామ్ చరణ్ అనే వ్యక్తిపై కార్తిక్ కత్తితో దాడి చేశాడు. గోపాల్పూర్ చెరువు దగ్గర ఇద్దరు మద్యం సేవించిన తర్వాత గొడవ జరిగిందని పోలీసులు తెలిపారు. అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. హర్ముజ్ జలసంధి విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు హెచ్చరికను జారీ చేశారు. హర్ముజ్ను ఇప్పటికైనా తెరవకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని సోషల్ మీడియా వేదికగా వార్నింగ్ ఇచ్చారు. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం ఇలాగే కొనసాగితే తమ దేశానికి ఇతర దేశాల నుంచి అందే సైనిక సహాయం గణనీయంగా తగ్గిపోతుందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. ఈ కొత్త సంక్షోభం వల్ల పశ్చిమ దేశాల ప్రాధాన్యతలు మారిపోయాయి అన్నారు. అంతేకాకుండా ఇది రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు.